హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై అనదర్ న్యూ వీడియో. అండ్ ఇక్కడ మేము మా అక్క బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే యాక్చువల్ గా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసైతే చూస్తున్నాం అని చెప్పాను కదా. ఓన్లీ ఫస్ట్ వీడియోనే పెట్టాను. ఇంకా సెకండ్ వీడియో, 8th డే వీడియో, 9th డే వీడియో ఉందండి. అంటే మధ్యలో ఈ వీడియో పెడదామని అక్క బర్త్డే వీడియో అయితే పెడుతున్నాను అన్నమాట. యాక్చువల్ గా 8th డే డమోలి చేసుకుంటాం కదా, ఆ రోజు అక్క బర్త్డే అన్నమాట. ఈ అక్క మీలో అందరికీ తెలిసే ఉంటుందండి. అక్క అయితే చాలా పెద్ద యూట్యూబర్ అన్నమాట. అయితే అక్కకి నియర్లీ 20 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ ఎవ్రీ మంత్ కూడా అక్కకి మంచిగానే రెవెన్యూ వస్తుందండి. 3 years అయితే అవుతుంది అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఈ అక్క ఇన్స్పిరేషన్ వల్ల నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. అక్క కూడా ఏమని చెప్పిందంటే, మంచిగా స్టార్ట్ చేయరా, మంచిగా హస్బెండ్ అండ్ వైఫ్ మంచి కామెడీ కపుల్ అవి ఇవి పెట్టురా, మంచిగా ఉంటది అని నాకు చాలా మంచి బెస్ట్ సజెషన్ అయితే ఇచ్చింది. అందరూ అలా ఉండరండి. ఎందుకంటే ఇంకొకరికి మనం చేసే పని ఇంకొకరికి చేయాలంటే అయ్యో నాకు ఎక్కడ అడ్డు వస్తారని అనుకుంటారు. కానీ ఈ అక్క మాత్రం అందరికీ చాలా ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. అసలు ఎవరైనా అడగనివ్వండి, మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి అనే చెప్తుంది. ఎలా పెట్టుకోవాలనే సజెషన్ కూడా ఇస్తుంది. ఆ విషయంలో నాకైతే చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. మంచిగా చెప్తుంది, ఇలా పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా ఉండాలి అని మంచి మంచి సజెషన్ ఇస్తుంది. అక్క వల్లనే నేనైతే ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 6 months అయితే అవుతుంది ఫ్రెండ్స్. నాకు వ్యూస్ రాకున్నా ఏం రాకున్నా పర్లేదు, బట్ కనీసం మనకు ఫ్యూచర్ లో ఒక బెస్ట్ మెమరీ లాగైతే ఉంటుంది కదా పిల్లలకి మనకి అన్నట్టుగా నేనైతే పెడుతున్నాను. దీని నుంచి నాకు రెవెన్యూ వస్తుందా రావట్లేదు అదంతా తర్వాత విషయం అండి. అయితే మేము అక్క కోసమని ఇలా బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ చేసి కేక్ అయితే కట్ చేయించామన్నమాట. వాళ్ళ ఇంట్లోనే అక్క వాళ్ళ ఇంట్లోనే బావగారు ఆల్రెడీ కేక్ అయితే తెచ్చి పెట్టారన్నమాట. ఇప్పటికి నైట్ 12 అయితే అవుతుందండి. లేట్ అయిన అసలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం కాదు ఇలా అక్కకి కట్ చేయించి వెళ్దాము, అక్క వాళ్ళ ఇల్లు కూడా చూడలేదు అన్నట్టు వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్ళాము. అండ్ కేక్ అయితే కట్ చేయించాము. అయితే చాలా మంచి అనిపించింది. అక్క అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ లోనే మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఇలా అప్పుడప్పుడు కొలీగ్స్ మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలో చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్తుంది. అనుకోకుండా ఇలా అయితే బర్త్డే ఇలా జరిగింది అని మంచి హ్యాపీగా అయితే అనుకుంటుంది. కానీ ఆ టైం 11:30 అయింది కదండి. అసలు కేక్ అస్సలు తినబుద్ధి అవ్వలేదు. కేక్ అయితే చాలా ఉండే. అక్క పాపం తినమని చాలా రిక్వెస్ట్ చేసింది, కానీ కేక్ ఆ టైంకో మరి లేట్ అయినందువల్ల ఏమో నాకు తెలియదు, కానీ కేక్ అస్సలు తినబుద్ధి కాలేదన్నమాట మాకు. ఇటు చూడక్క, ఇటు చూడండి అక్క ఫోటో. అన్ని కలిసిపోయినాయి మంచిగా మనకన్నీ. ఇక్కడైతే అక్క వాళ్ళ చెల్లె అండ్ అక్క వాళ్ళ తోటి కూడలు వాళ్ళ కూతురు అయితే అక్కకైతే తినిపిస్తున్నారు. మేమందరం కూడా తినిపించేసామండి. మా డాడీ అయితే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. మా డాడీ ఒక్కడే ఇంటికాడ ఉండిపోయాడు. కీస్ మేము లాక్ వేసి, కీస్ అనేది మాతో తీసుకురావడం వల్ల అక్క వాళ్ళ ఉన్నసేపు మా డాడీ మాకు ఫోన్ చేయడమే సరిపోయింది. త్వరగా రండి కీ అక్కడ ఉంది అన్నట్టుగా. మేము కూడా లేట్గా ఎక్కువసేపు ఉండలేదన్నమాట అక్కడ. త్వరగానే వచ్చేసాము. అందరం వెళ్ళామండి. మా మమ్మీ, మా తోటి కూడలు వాళ్ళ పిల్లలు, మేము, మా హస్బెండ్ అందరం వెళ్ళాము. ఇక్కడ బావగారు అయితే అందరికి కేక్ ఇస్తున్నారండి. పిల్లలకి మా అందరికైతే ఇచ్చారు. ఇక్కడ మా బాబు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. కానీ మేమందరం ఉన్నంతసేపు అక్కడ ఎంత సందడిగా ఎంత ఎంజాయ్గా అనిపించిందో తెలుసా అండి. మేము అక్కడ ఓన్లీ 15 minutes ఉన్నాము, కానీ చాలా మంచిగా అనిపించింది. నిజానికి మనకి ఇలాంటి రిలేషన్స్ అనేవి ఉండాలండి. మన సొంత వాళ్ళు కాకుండా మనం ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇలాంటి ఫ్రెండ్స్ అయితే తప్పకుండా తోడుగా ఉంటారని నేనైతే భావిస్తాను. అందుకే ఇలాంటి రిలేషన్స్ని మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు. వాటిని చాలా మంచిగా కాపాడుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని అక్కని చూసైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.